అన్నారు, ముఖ్యంగా మహిళలు అంటున్నారు, మా జీవన విధానం మారాలంటే మీరు రావాలమ్మా, వస్తే కానీ మారదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే మనందరం కలిసి మన ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. మీ అందరికీ ఉన్నది, ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను, ఎవరికైనా ఆపద వస్తే మీరు గబుక్కని మీ జేబులో రూపాయి తీసిస్తారు, కానీ రాజకీయ నాయకుడు ఎందుకు తీసివ్వట్లేదు? అది మిమ్మల్ని దోచుకోవడానికే చూస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని మీరే బాగు చేసుకుంటారు. అది మన లక్ష్యం. సబ్సిడీలో వలలు తెప్పించుకుందాం, సబ్సిడీలో బోర్డులు తెప్పించుకుందాం. బీమా ముఖ్యంగా మీ అందరికీ ఉండేటట్టు, ఆ ఉన్న బీమా అమలయ్యి మీకు మీ కుటుంబాలకు డబ్బులు వచ్చేటట్టు కూడా మనం చేసుకుందాం. ఎందుకంటే ఇది ఆ పరిస్థితి లేదు. అలాగే మన డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఆ దృష్టిలో పెట్టుకొని కూడా మనం సబ్సిడీ అనేది డీజిల్ మీద పెంచే దిశగా ముందరకు తీసుకెళ్దాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి ఆ సార్ చెప్పినట్టుగా మీరు ఎంతో కష్టపడి చేపలను పట్టుకొని బయటకు వస్తారు, కానీ ఆ చేపలు మీరు చాలా తక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. రేట్ రావట్లేదు ఎవరికి, అటు రైతుకి గిట్టుబాటు ధరలు రావట్లేదు, అలాగే మత్స్యకారుడు కూడా ఒక రైతే, మీకు కూడా ఎటువంటి ధరలు రావట్లేదు. అలా వచ్చే దిశగా లాభాల దిశగా మనం తీసుకెళ్ళి ఖచ్చితంగా మన చేపని ఏ ఐస్ కంపెనీలు పెట్టుకొని ఐస్లో ఉండేటట్టు, కోల్డ్ స్టోరేజ్లో ఉండేటట్టు చేసుకుంటే మీకు కూడా లాభాల బాటలో ముందుకెళ్ళచ్చు. అది 10 నేను చూశాను, మీరు కోనం అమ్మింది మీకు 100 రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వడానికి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే హోటల్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు అది బోల్డ్ రేటుకి వెళ్తున్నారు, 10 చేతులు మారుతున్నది ఈ మధ్యకాలంలో. అది మీరు కష్టపడి తెచ్చుకున్న చేప, మీరు తెచ్చింది కదా, మీరు కష్టపడి తెచ్చుకున్న చేపది. ఖచ్చితంగా దాని మీద మీరే ఎక్కువ లాభం తీసుకోవాలి. చేతులు మారచ్చు, నేను కాదనట్లేదు, కానీ మీకు ఎక్కువ లాభం రావాలి. ఆ దిశగా మనం ప్రయత్నించాలని మీ అందరి మా కోరిక. దాని గురించే మేము రాజకీయాల్లోకి రావడం. లేకపోతే నాకు రాజకీయాలు ఎందుకు చెప్పండి, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను. 1000 రూపాయలు అయిపోతున్నాయి. అది ఏమీ లేదు. వీళ్ళు బతిమలాడు అమ్ముతున్నారు. నేను ఒకసారి పోర్టుకి వెళ్తే మొన్న బోట్లు కాలిపోయినప్పుడు అక్కడ నించొని ఉన్నాను. బోట్లు కాలిపోయినప్పుడు అక్కడ నించొని ఉంటే ఒక ఆడావిడ పాపం 100 రూపాయలు ఎక్కువ ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. కాదుకూడదని వెళ్ళిపోయాడు అక్కడ అతను. నాకు చాలా బాధేసింది. అంటే ఆ చేపని పట్టడానికి ఎంత కష్టపడ్డారో ఆ ఆడ మనిషికి తెలుసు. ఎందుకంటే కొడుకు వెళ్ళాడు, కష్టపడి తీసుకొచ్చాడు, కానీ చివరికి అమ్మే టైంకి వాళ్ళకి రావట్లేదు, డబ్బులు రావట్లేదు. ప్రతి వాళ్ళు లాభం చేసుకోవాలి, కానీ కష్టపడేవాడికి ఫలం అందకపోతే అది ఖచ్చితంగా మనం దాని దిశగా తీసుకెళ్ళాలి. కాబట్టి మత్స్యకారుల జీవన విధానం మారాలి, లేకపోతే మత్స్యకారుల మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది, నాకు ఉన్నది. ఆ దిశగానే తీర ప్రాంతం అంతా కూడా బాగుపడాలి అన్న దిశగా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మీకు ఎప్పుడు భరోసా ఇస్తాం, అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ పిల్లలు బాగా చదువుకోవాలని నేను చూస్తున్నాను. ఎందుకంటే చదువుకొని మత్స్యకారుడు అవ్వచ్చు, కానీ చదువుకొని మత్స్యకారుడు అయిన వాడికి, చదువు లేకుండా మత్స్యకారుడు అయిన వాడికి చాలా తేడా ఉంటుంది. అందుకని అవునండి, అవును, ఉద్యోగాల దిశగా కూడా మనం తీసుకెళ్దాం. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ మత్స్యకారుల్లో, చాలామంది ఉన్నారు. కాబట్టి నేను కూడా మొన్న ఊరెళ్తే అమ్మాయి ఎవరో బాగా చదువుకుంది, ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వచ్చాయంటే ఇమీడియట్గా ఎంసెట్ కోచింగ్ ఇప్పించి అమ్మాయికి మా కాలేజీలోనే సీట్ ఇచ్చాం. ఇక్కడ మన కొండరాజపాలెం నుంచి ఈరోజు చదువుకుంటున్నది, రేపు పొద్దున్న తన పిల్లలకు ఆసరాగా నిలుస్తుంది. ఒక జీవన విధానం మారినట్టే కదా. అలాగే మనం జట్టిని పూర్తి చేసుకుంటే మన వలసలు ఆగిపోవాలి, ఇంకెవరు బయటికి వెళ్ళకూడదు. వలసలు వెళ్ళిపోయిన మీరు కూడా వెనక్కి రావాలి. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. అలాగే విశాఖపట్నం వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావాలంటే మన పిల్లలకు మంచి స్కూళ్ళు ఉండాలి, మన జీవన విధానం మారాలి, మంచి ఇళ్ళు ఉండాలి. వాటన్నిటిని కూడా సమకూర్చుకునే దిశగా మనం తీసుకెళ్తే తీర ప్రాంతం అంతా బాగుపడుతుంది. తీర ప్రాంతాన్ని అంతటినీ ఒక పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేసేటట్టు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే వైజాగ్ బీచ్ తెలిసి ఎంతమంది దాని మీద బతుకుతున్నారు. ఇక్కడ కూడా పరిశ్రమలు అభివృద్ధి చెంది ప్రజలు ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా మనం పర్యాటక కేంద్రంగా దాన్ని ఒకసారి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. అలాగే సముద్రపు నాచు ఉత్పాదన అది చేసేటట్టు, అలాగే మన చేపల వ్యర్థాల ద్వారా సార్ చెప్పారు, మనం దాని ద్వారా ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఆ ఫెర్టిలైజర్స్ని రైతులకు ఇవ్వచ్చు. అర్థమవుతున్నాం మీ అందరికీ. సో వీటి వల్ల చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే చేసే చిత్తశుద్ధి ఉండాలి.
చేసే చిత్తశుద్ధున్న నాయకులు వస్తేనే ఇవి అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, ఒక కాలువ క్లీన్ చేయడానికి 6,000 రూపాయలు 7,000 రూపాయలు అయ్యాయి అనుకోండి, ఆ కాలువ క్లీన్ చేయడానికి ఒక ఏడాది ఊరుకుంటాడు. ఆ తర్వాత 30,000 40,000 బిల్లు పెట్టుకొని ఆ కాలువ క్లీన్ చేసి మమ అనిపించుకుంటాడు. ఆ 30,000 40,000 ఎందుకు అవుతున్నది? 6,000తో పని. ఎందుకంటే దోపిడీ. అంటే ఇంతకుముందు ఏదో 10 రూపాయలు పని చేయిస్తే 100 రూపాయలు పని చేయిస్తే ఒక 5 రూపాయలు ఎంతో దోపిడీకి గురయ్యేది. ఇప్పుడు ఏకంగా 100 రూపాయల పనికి 100 రూపాయలు దోపిడీ అయిపోతున్నాయి. అంత దారుణంగా తయారయ్యారు. అది చెత్త మీద పన్నేస్తున్నారు, కరెంట్ బిల్లులు పెంచేశారు. చాలా పంచాయతీల్లో నేను వెళ్ళి చూశాను అసలు. ఎందుకంటే మాకు పంచాయతీ సెక్రటరీలు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీధి దీపాలు వేసేసామని చెప్పి వేయకుండా బిల్లులు చేసేసారు. ఇది దారుణం జరుగుతున్నది. మన బీచ్లో ఒక లైట్ అడుగుతున్నారు మీ వారు అందరూ. రాత్రి తెల్లారగట్టి వెళ్ళిపోతామమ్మా మేము మధ్యలో. అప్పుడు వచ్చిన తర్వాత మాకు అసలు కనీసం అక్కడ సౌకర్యం ఉండట్లేదు, తాగునీరు కూడా ఉండట్లేదు అని చెప్తే వినడానికి ఏమైంది ఎమ్మెల్యేకి? లేవు ఉండమ్మా, తెలుసు. అది అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పంచాయతీలో నిధులు ఖచ్చితంగా ఉంటాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చూశాను 2014 నుంచి 19 దాకా అన్ని పనులు అవ్వకపోయినా అరాకొర పనులు అయ్యాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు 5 ఏళ్ళను. అది చేసినప్పుడు ప్రతి పంచాయతీలో సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. చిన్న పంచాయతీ అయితే 2 కోట్లు, పెద్ద పంచాయతీ అయితే 3-4 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయించారు. మరి గత 5 ఏళ్లలో ఒక్క పని కూడా జరగలేదు అక్కడ. అవునమ్మా. సో ఎందుకు అవ్వలేదు? మరి ఈ కోట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి, పంచాయతీ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మార్చుకోవాలంటే 2024 మళ్ళీ ఎన్నికలు మనకి ఇంకొక అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే ప్రజల్లో గట్టిగా తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇన్నాళ్ళు కనిపించని బొడుకొండ అప్పలనాయుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు, బొట్లు పెట్టుకుంటున్నాడు, తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు, పొద్దున్నే లేచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? మళ్ళీ గెలవడానికి. బాబు నీకు 2 సార్లు అవకాశం ఇచ్చాం, 10 ఏళ్ళు మమ్మల్ని నేలేవు, మాకు నువ్వు చేసింది అన్యాయమే ఎక్కువ. ఇంకొకసారి అవకాశం ఇస్తే మొత్తం నియోజకవర్గం నుంచి మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బలంగా చెప్పగలగాలి మనం. ఇక్కడేమో రిషికొండ వచ్చి మీరు అందరూ చూస్తుండగానే 451 కోట్లు పెట్టి ఆ ఇల్లు కట్టాడు. ఎందుకది? అక్కడ చక్కగా 4-5 బిల్డింగ్లు ఉండేవి. సాయంత్రం పూట ఎవరైనా వెళ్ళి అక్కడ ఒక 500 రూపాయలు కడితే కాస్త సేద తీరేవాళ్ళు వచ్చేవాళ్ళు, టూరిజం ఉండేది. దాన్ని చంపేశాడు అక్కడ. అది 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 కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఈసారి మీరేం చేయాలంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి. ఇంకా చాలామంది మోసపోతున్నారు, మోసపోవద్దని చెప్పాలి. మన పథకాలని తీసుకెళ్ళాలి. మన పథకాలన్నీ మీరు కూలంకషంగా తెలుసుకోవాలి. పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంపు, అలాగే వికలాంగులకు పెన్షన్ 3,000 నుంచి 6,000కి పెంపు, ఆడవాళ్ళందరికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ 1,500 రూపాయలు నెలకి మీ ఖాతాలోకి వస్తాయి. అలాగే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తాం. తల్లికి వందనం పేరుతో వస్తున్నది. అది ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 40,000. అలాగే ఉద్యోగాల భర్తీ 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చాం. మెగా డిఎస్సి 6 నెలల్లో రిలీజ్ చేస్తాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగికి ఇస్తాం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు రాక వయోపరిమితి దాటిపోయి వయస్సు మీద పడిపోయి చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు. అలాగే రైతన్నను ఆదుకుంటాం. మత్స్యకారులకి స్పెషల్ మేనిఫెస్టో వస్తున్నది, రాగానే నేను చెప్తాను. ఎందుకంటే అందులో వేటకు వెళ్ళని సమయాల్లో మీకు అండగా ఉండాలన్నది ఒక వాదన. ఖచ్చితంగా అది ఏం చేస్తాం మత్స్యకారులకు అన్నది కూడా నేను మీకు చెప్తాను. డీజిల్ సబ్సిడీ మీద అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం బలంగా మత్స్యకారులకు తీసుకెళ్తాం. మీకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. నా మాటల తేడా ఉండదు. బిల్లు రాలేదు, ఇంకా చేయరమ్మా. గత 5 ఏళ్లలో ఎవరికి ఏ బిల్లులు అవ్వలేదు. మా కుటుంబంలో ఏ పార్టీకి వెళ్ళినా సరే ఫస్ట్ ఎంపీటీసీగా ఇప్పుడు మా కుటుంబం 7 ఏళ్ళు గెలిచింది. తర్వాత మా చిన్న కూడా ఎంపీటీసీగా పోటీ చేశారు. వైఎస్ఆర్లో తెలుసు, నాకు అబ్బాయి తెలుసు. వైఎస్ఆర్లో పోటీ చేశారు. మా చిన్న కూడా నంబర్గా వైఎస్ఆర్లో గెలిచారు. ఇప్పుడు కూడా టీడీపీ నంబర్ గెలిచారు. ఇప్పుడు మా కుటుంబంలో ఒక 250 ఓట్లున్నా 2 సీట్లు అయిపోయింది 10 సార్లు.
వైఎస్ఆర్ పక్కన కొంతమంది పక్క, టీడీపీ పక్క కొంతమంది. ఇప్పుడు ఏంటంటే జనసేనలో కూడా ఫస్ట్ మళ్ళీ మేము కొంతమంది ఉన్నాం. అది ఇప్పుడు ఏంటంటే మా కుటుంబం అంతా అయితే మా దాంట్లో టీడీపీకి ఏ పక్క ఉన్నా ఎవరినొకన్నా మా దాంట్లో ఎంపీటీసీ వేస్తారు, నంబర్లు ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఒక దాంట్లో నిలబడేసి ఒక పార్టీగా కలిసి పనిచేస్తే రేపు పొద్దున ఎవరికి అన్యాయం జరిగినా సరే మేడం దగ్గరికి వెళ్ళి అడగొచ్చని చెప్పేసి మా ఇప్పుడు మా చిన్నగారు మన సొంతకు చనిపోతే ఏ పార్టీ వాళ్ళు కూడా రాము ఉండేటప్పుడు కూడా అయితే ఎవరు కూడా మాకు సాయం చేయాలి. అతను చనిపోయినంత ఒక రూపాయి కూడా తేడా లేదు. సముద్రంలో బతికి సముద్రంలో చనిపోతే రూపాయి లేకుండా ఎక్కడ ఎలా చాలా కష్టం. వాటి రోడ్డు మీద చనిపోయి యాక్సిడెంట్ వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఈ పంటల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒక సముద్రంలో బాడీ దొరికి కూడా అతనికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వరకు కొలలు లేవు, ఇదిలో లైట్లు లేవు, చాలా ఉన్నాయి. ఇంతమంది మా కుటుంబంలో 2 పార్టీలు అయ్యేటప్పుడు కూడా ఒకరొకరు బిల్లు చేసుకోవడానికి కడుక్కోవడానికి కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కలిసికట్టుగా ఉంటే పొద్దున్న నీకు బిల్లు ఆపుకొని ఎవరికైనా సరే మనం ఎవరైనా అడగచ్చు, మేడం గారి దగ్గరికి అడగచ్చు. ఒక పార్టీలో ఉంటే అందరూ కలిసి ఏదైనా చేయొచ్చని ఇప్పుడు మా కుటుంబం అంతా కలిసి అప్పుడు చాలా సంతోషం. కుటుంబం ఇంటి పేరు రాయితోళ్ళు మీరందరూ తాత ముగ్గురు పుడితే తాతకంత జనం వరకు పుట్టారు మేడం. ఈ పార్టీకి వెళ్ళా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత గెలిచి సైకిల్ ఒక ఇల్లు బిల్లు వచ్చి అందరూ చేస్తున్నాం. అలాంటిది మా ఒక 7 బిల్లులు ఉన్నాయి. ఈ పార్టీ చూసాం, మా పార్టీ చూసాం, వీళ్ళతో తిరిగాం, మాతో తిరిగాం. ఎవరు కూడా పక్క వాళ్ళు చేస్తారు కానీ మాకు ఇల్లు బిల్లులు చేయట్లేదు. మన సముద్రంలో రాయితే కన్నయ్య అనే వ్యక్తి చనిపోయాడు. అదే కన్నయ్య చూసాను, డబ్బులు రావాలని చాలా ప్రయత్నం చేశారు. అలాగే ఏంటంటే ఈ పొద్దు మేము వచ్చామంటే రేపు పొద్దున్న మీరు గెలిచినట్టునే మాకు మా ద్వారా మా నాయకులు ఒక్కరు మా ఊరు ఉన్నారు. మేము అందరము ఇప్పుడు వస్తాం. మా వాళ్ళు కోట్లకి వస్తారు మేడం. కానీ వాళ్ళు వచ్చినా రాకపోయినా మీ జనసేన పార్టీ మా తెలుగుదేశమే బీజేపీ కూటమిలోను మీకు మాకు సాధించినంత కృషి మేము చేసి పట్టుదలగా తీసుకుంటాం. మీరు గెలిచిన వెంటనే మాకు సహకారం చేస్తారని మేము గెలిచాడు. ఓఎస్సీలో ప్రెసిడెంట్ బాగుపడ్డాడు, ఆయన తొక్కేసాడు. ఏమి లేదు. మా చిన్నాన్న కూడా ఆడు బిచ్చుడేది ఓఎస్సీలో చేసాడు. జాస్లో నుంచి ఓచేలు చేసాడు. అతను ఓడిపోండు, ప్రెసిడెంట్ వచ్చింది. అతను కూడా ఏం చేయలేదు, కింద చేసాడు. మా ఆయన ఓడిపోయాను నంబర్లో. మా అన్ని గెలిచాడు. మా పెదనాన్న కొడుకు నలుగురు, అందరూ చిన్నోడు చనిపోయి వెళ్ళాడు. పెదనాన్న కూడా నాశనున్నాడు. అతని పక్క మీరు అప్పలరాజు గారు వాళ్ళ నాన్నగారా? ఇప్పుడు ఈసారి అతను గెలిచినా సరే మనం చేరుకొని మాకు డబ్బులు 2 విషయాలు మాట్లాడేద్దాము. అయితే మనకి ఏదైనా ఒక సమస్య ద్వారా ఇక్కడ వచ్చిన అందరూ కూడా మన పెద్దలకు మేడం గారికి నమస్కారాలు. అయితే సభకి ఆహ్వానించామంటే ఒక కుటుంబం వస్తున్నామా. ఎందుకంటే మనము ఎంపీడీసీగా మనకు బాధ్యతగా వాళ్ళు చేసి కొండ వాళ్ళు అందరూ వచ్చారు. మరి మన లోటల్ నంబర్ కూడా ఉండిపోయాడు. ఆ నంబర్ కూడా ఈరోజు చేర్పించేస్తున్నాము. ఒక చిన్న విషయం, మన కుటుంబ వయసులో మందిరం కూడా వాడోళ్ళకి ఎక్కువ మాట. ఎందుకంటే మనం 200, 300 ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలి. ఎందుకంటే కుటుంబం రాయితీ కూర్చోడు కుటుంబం కలిసింది. సరే అక్కడ తిప్పల వలసలో ఓటు బ్యాంక్ ఇంత ఉసిపుకున్న ఓటు బ్యాంకు ఈరోజు ఏం చేశానే మన జనసేన గాజు గది గుర్తుకు వెళ్ళిపోతుందని ఈరోజు మేడం సందర్భంగా మనం ఎందుకంటే మన ఓటు బ్యాంక్ ప్రతి ఆడదానికి చెప్పుకోవాలా. విడి సొట్టారకాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో సొట్టారకాలు ఉన్నాయి. ఏ పిల్లకైనా చెప్పేసి మన గ్యాస్ కింద ఒడుతూ చెప్పి ఈ మన కుటుంబంలో ఉన్న చేస్తే ఈరోజు కంపల్సరీగా తిప్పలవలసిన ఓటు బ్యాంక్ మారుతుంది. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబ పెద్ద జై జనసేన. దండి ఇలా వెనక్కి వచ్చండి. మీ పేరేంటమ్మా? అప్పలరాజు వాళ్ళ నాన్నగారు ఇతను.
వెనక్కి వచ్చి దా తొందరగా సతీష్ కొంచెం తొందరగా. చాలా సంతోషం, బాగా మాట్లాడుతున్నారు కూడా మీరు. జై జనసేన, జై జనసేన. దండి అప్పలరాజు కొంచెం